నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెంచిన తండ్రే నా పాలిట రాక్షసుడయ్యాడు అని బాధపడుతోంది కూతురు వైష్ణవి. నన్ను మా అమ్మని గొడ్డును బాదినట్టుగా బాదుతాడు అని కన్నీరు పెడుతోంది. ఎలాగైనా సరే మాకు న్యాయం చెయ్యండి అని తల్లితో పాటు ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది. అదే చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, ఇక్కడి వరకు వచ్చావు, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా అమ్మని నాన్నని కలపాలి. మా నాన్నగారు ముందు బాగానే ఉండేవారు, బాగానే చూసుకునేవారు నన్ను. ఆ తర్వాత మారిపోయి కొట్టడం, టార్చర్ చూపించేవారు. ఒక్కోసారి బట్టలు లేకుండా కొట్టడం. బాది వర్షం పడుతున్నప్పుడు తాగేసి వచ్చి, ఇది నాకు పుట్టలేదు కాబట్టే కదా నువ్వు ఇలా చూస్తున్నావు, అది ఇదని ఎన్నెన్నో మాటలు అన్నారు. ఒక సర్వే గర్ల్గా వెళ్ళి చూశాను. గోడ మీద మా అమ్మ నాన్న ఫోటో చూశాను, పెళ్లి ఫోటో. అది చూసి ఇంకేడ్చుకుంటూ వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ నాన్న నిన్ను మర్చిపోలేక చాలా బాధపడుతున్నాడమ్మా, వెళ్ళిపోదామంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో అతని ముఖం చూడలేనమ్మా, నేను రాలేనని చెప్పింది. ఎలా అయినా మీరే మా అమ్మ నాన్నని కలపాలి మేడం. మీ నాన్నతో మాట్లాడావమ్మా? మాట్లాడాను కానీ నేనే అతని కూతుందని అయితే చెప్పలేదు. నువ్వేమంటున్నావంటే చిన్నప్పుడు మా నాన్న మా సొంత నాన్న విడిపోయాడు, ఈవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతను నిన్ను చాలా రకాలుగా హింసించాడు, 21లో ఆయన చనిపోయాడు. నీకు అప్పటికీ తెలిసింది నీకు అసలు సొంత నాన్న ఒక అతను ఉన్నాడు, అలా ఒంటరిగా ఉంటున్నాడు వేరే చోట, అంతేనా? అంతేనండి. నాన్న చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా బతుకుతున్నాడు. నాన్న నేను నీ కూతుర్నే అని చెప్పావా? చెప్పలేదు. ఏడ్చుకొని వచ్చేసి బట్లిప్పి కొట్టే అంత స్థాయి వరకు వచ్చాడంటే ఆ మూర్ఖుడు. చనిపోయాడు ఏమనకూడదు. మరి అమ్మ అడ్డుపడేది కాదా? అమ్మ ఎంత అడ్డుపడినా అమ్మని కొట్టేవాడు, అమ్మని కూడా బాధ పెట్టేవాడు. నీకు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఎవరు నీకు ఇప్పటి వరకు చెప్పలేదా ఇతను మీ తండ్రి కాదు, అసలైనటువంటి తండ్రి ఉన్నాడు అనేది? ఇంతకాలం చెప్పలేదు. మా అమ్మ చనిపోయిందనే అనుకుంటున్నారు వాళ్ళందరూ. మీ అమ్మ కూడా లేదని మీ అమ్మమ్మ తాతయ్య అనుకుంటున్నారా? నువ్వు నా దగ్గరకు వచ్చి నీ బాగా చూసుకుంటాను అనేసి ఫోన్ల మీద 20 ఏళ్ల క్రితం స్టోరీ బెదిరించి చేశాడు. చేసిన తర్వాత మా పాపను పట్టుకొని నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చాలా నరకం చూపించాడు, చాలా కొట్టడం చేయడం. తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న పిల్లని చేసి బట్టలు మామూలు కొట్టడం గట్ట అన్ని చేశాడు. అంత దారుణంగా చేస్తుంటే ఎలా ఊరుకున్నారండి మీరు? బాగా టార్చర్ చేసేవాడు. అటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవో, ఇటు భర్త దగ్గరికి వెళ్ళాలో. లేచిపోయిన వెళ్ళిన వాళ్ళకి ఏం బుద్ధి వస్తుందో అది నీకు బాగా వచ్చింది అనమాట. చిన్నప్పుడు మామూలుగా పుట్టినప్పుడు తీసుకొని మా భార్య మంచి చూసుకునేవాళ్ళు మేడం. తీసుకుని చెప్పుకుంటే వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను మామూలుగా తాగుడు బానేసి ఒంటరిగా అయిపోయాను. భార్య లేచి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఒక పసి మనసుకి బహుశా తండ్రి ప్రేమ కావాలని ఒక ఆశ ఉంటుంది. మీరు అది చూపెట్టుండేవారు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? 20 సంవత్సరాలు నరకం చూసి ఏం లేదు, మీరు తాగి ఆ బాధను అలా దిగమింగుకున్నారు కానీ ఇంకో ప్రయత్నం అయితే మీరు చేయలేదు, అంతే కదా? చేయలేదు సార్. నిన్నే చూసే చెయ్యే చాచే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం.
సార్ మేడం, వైష్ణవి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. వైష్ణవి గారు రండి. వైష్ణవి, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? మాది వైజాగ్. వైజాగ్. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అదే చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, ఇక్కడ వరకు వచ్చావు, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా అమ్మని నాన్నని కలపాలి. మీ అమ్మా నాన్న విడిపోయి ఉన్నారా ఇప్పుడు? ఎంతకాలం నుంచి? నేను పుట్టినప్పటి నుంచి. నువ్వు పుట్టిన తర్వాత విడిపోయారమ్మా? పుట్టినప్పటి నుంచి అంటే పుట్టిన తర్వాత. పుట్టిన తర్వాత ఎంతకాలం నుంచి? నీకు ఎన్ని నేను 3 నెలల పిల్లని. సో నువ్వు పుట్టిన దగ్గర నుంచే విడిపోయినట్లు లెక్క, ఎందుకంటే డెలివరీకి మీ అమ్మ వెళ్ళి ఉంటుంది కాబట్టి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నీకు? 20 years, 19, 18, 19? ఎంత అమ్మ నీ వయసు? 20. మా నాన్నగారు ముందు బాగానే ఉండేవారు. కాదు, మీ అమ్మ నాన్న నువ్వు చిన్నప్పుడు విడిపోయారు కదా, అంటే అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళ మీ నాన్నగారు నిన్ను? మీ అమ్మ చెప్పిందా ముందు బాగానే ఉన్నాం మేమిద్దరం అని? బాగానే చూసుకునేవారు నన్ను. ఆ తర్వాత మారిపోయి మార్కులు రావట్లేదని కొట్టడం, టార్చర్ చూపించేవారు. ఒక్కోసారి బట్టలు లేకుండా కొట్టడం. ఎవరిని కొట్టేవారమ్మా? నాకు అర్థం కాలేదు. నన్ను. నిన్ను కొట్టేవారా? చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నిన్ను కొట్టేవారు, మార్కులు రావట్లేదని కొట్టారు? పేరెంట్స్ మీటింగ్కి రమ్మన్నా వచ్చేవారు కాదు, మా అమ్మని పంపించేవారు. ఎవరితో నువ్వు నేను రావడానికి అని చెప్పడం, బాగా టార్చర్ చూపించేవారు. 2021లో కోవిడ్ వచ్చింది. వచ్చి మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయారు. అంతకుముందు ఒక గొడవ అయింది. ఆ గొడవ నేను విన్నట్టు మా అమ్మగారికి తెలియదు. అది వెళ్ళి మా అమ్మ దగ్గర అడిగాను, అమ్మ నా కన్న తండ్రి ఎవరు? ఆ రోజు నాన్న నేను మాట్లాడడం విన్నాను. బాది వర్షం పడుతున్నప్పుడు తాగేసి వచ్చి, ఇది నాకు పుట్టలేదు కాబట్టే కదా నువ్వు ఇలా చూస్తున్నావు, అది ఇదని ఎన్నెన్నో మాటలు అన్నారు. నేను అవన్నీ అడిగితే నేను ఇప్పుడేం చెప్పలేనమ్మా అని చెప్పారు మా అమ్మ. గొడవ చేయగా మారం చేయగా చెప్పింది, మీ నాన్నని నేను వదిలేసి వచ్చేసానమ్మా, పెద్దలు ఒప్పించిన పెళ్ళి ఇది, పెళ్ళి చేసుకున్న వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వచ్చేసానని చెప్పారు. నేను నాన్నని చూడాలమ్మా అంటే అడ్రస్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మా నాన్న ఒంటరిగా బతుకుతున్నారు. ఒక సర్వే గర్ల్గా వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళి వాటర్ అడిగితే ఇచ్చారు. గోడ మీద మా అమ్మ నాన్న ఫోటో చూశాను, పెళ్ళి ఫోటో. అది చూసి ఏడ్చుకుంటూ వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ నాన్న నిన్ను మర్చిపోలేక చాలా బాధపడుతున్నాడమ్మా, వెళ్ళిపోదామంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో అతని ముఖం చూడలేనమ్మా, నేను రాలేనని చెప్పింది. ఎలా అయినా మీరే మా అమ్మ నాన్నని కలపాలి మేడం. నువ్వు మీ నాన్నతో మాట్లాడావమ్మా? మాట్లాడాను కానీ నేనే అతని కూతుందని అయితే చెప్పలేదు. నువ్వేమంటున్నావంటే చిన్నప్పుడు మా నాన్న మా సొంత నాన్న విడిపోయాడు, ఈవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతను నిన్ను చాలా రకాలుగా హింసించాడు, 21లో ఆయన చనిపోయాడు. నీకు అప్పటికి తెలిసింది నీకు అసలు సొంత నాన్న ఒక అతను ఉన్నాడు, అలా ఒంటరిగా ఉంటున్నాడు వేరే చోట, అంతేనా? అంతేనండి. మా అమ్మని తీసుకొచ్చాను, మా నాన్నగారి నెంబర్ మీ వాళ్ళకి ఇచ్చాను, మీరే ఎలా అయినా మా అమ్మ నాన్నని కలపాలి. నాన్నగారిని అడిగేవమ్మా, నాన్న వస్తావా? అప్పుడు చెప్పావు నువ్వు అక్కడికి వెళ్ళి సర్వే గర్ల్గా వెళ్ళావు, సేల్స్ గర్ల్ కాదు, సర్వే గర్ల్గా వెళ్ళి నాన్నని చూసావు. అక్కడ అమ్మ నాన్న ఫోటో కనిపించింది. నాన్న చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా బతుకుతున్నాడు. నాన్న నేను నీ కూతురిని అని చెప్పావా? చెప్పలేదు. ఏడ్చుకొని వచ్చేసాను. అమ్మని రిక్వెస్ట్ చేసావు కలిసిపోండి అమ్మ అని. అమ్మ మొహం చూపెట్టలేను అని అంది. మరి అదే రిక్వెస్ట్ నాన్న చేసి ఉండొచ్చేమో. చేయలేకపోయినా బాధలో. ఇంకా బాధలోనా ధైర్యం సరిపోక? ధైర్యము సరిపోలేదు, బాధ. అమ్మ అయితే ఒప్పుకోలేదు. ఒకసారి కాకపోతే 2 రోజులు, ఇంకోసారి నెల రోజులు, 6 నెలలుగా ట్రై చేస్తూనే ఉన్నాను. మీ నాన్న ఒక్కరే ఉంటారు అక్కడ? ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో? ఒక్కరే ఉంటున్నారు. నిన్ను మీ స్టెప్ డాడ్, మీ సవతి తండ్రి అంత హింస పెడుతున్నప్పుడు అమ్మ అడ్డుపడేది కాదా? బట్టలు ఇప్పి కొట్టే అంత స్థాయి వరకు వచ్చాడంటే ఆ మూర్ఖుడు, చనిపోయాడు ఏమనకూడదు, మరి అమ్మ అడ్డుపడేది కాదా? అమ్మ ఎంత అడ్డుపడినా అమ్మని కొట్టేవాడు, అమ్మని కూడా బాధ పెట్టేవాడు. ఫైనల్ గా కరోనా టైంలో చనిపోయాడు. అమ్మ నువ్వు ఒక్కదానివేనా? నీకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ? నేను ఒక్కదాన్ని. అంటే స్టెప్ ఫాదర్కి మీ అమ్మగారికి పిల్లలు ఏమి లేరు, తమ్ముడు కానీ చెల్లి కానీ లేరు నీకు? మీ మదర్ ఏం చేస్తూ ఉంటారమ్మా? మా మమ్మీ హౌస్ వైఫ్ చేస్తుంది. ఇతను చనిపోయిన తర్వాత మీరిద్దరూ అంటే అనకూడదు హ్యాపీగా ఉన్నారా? ఆ సాడిస్టిక్ మెంటాలిటీ అతను చనిపోయిన తర్వాత హ్యాపీగా అయితే లేం. అమ్మ బతుకున్న మా నాన్నని పక్క తలుచుకుంటూ తప్పు చేశాననే బాధ. నీకు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఎవరు నీకు ఇప్పటి వరకు చెప్పలేదా ఇతను మీ తండ్రి కాదు, అసలైనటువంటి తండ్రి ఉన్నాడు అనేది? ఇంతకాలం చెప్పలేదు. మా అమ్మ చనిపోయిందనే అనుకుంటున్నారు వాళ్ళందరూ.
మీ అమ్మ కూడా లేదని మీ అమ్మమ్మ తాతయ్య అనుకుంటున్నారా? మరి వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది మీకు? ఆ తర్వాత తెలిసింది మా అమ్మని అన్నీ చెప్పి. ఇవన్నీ 2021 తర్వాత తెలిసిన ట్విస్ట్లు. ఈ స్టెప్ ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి తెలిసినాయి. ఏంటి మేడం వీళ్ళ అమ్మ నాన్న చనిపోయారని కూడా వాళ్ళ అమ్మమ్మలు అమ్మ అనుకుంటున్నారు? చనిపోయింది అనుకుంటున్నారు, అంటే లేచిపోయింది కదా, చనిపోయింది అనుకుంటున్నారు. వదిలేశారమ్మా, ఇంకా పట్టించుకోవట్లేదు మీ కుటుంబం గురించి మీ అమ్మమ్మ తాతయ్య? ఎవరు పట్టించుకో. నానమ్మ తాతయ్యతో కూడా సంబంధాలు లేవా? ఎవరితో. సో కేవలం నీకు అమ్మ, అమ్మకి నువ్వు, అంతే, మీరిద్దరే ఇప్పుడు ప్రపంచంలో. మీకు ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? మీ అమ్మ ఏమైనా పని చేస్తుందా మరి? ఇప్పుడు అమ్మ ఒక చిన్న కాయగూరల షాప్ పెట్టుకుంది. ఓకే. సో అలా సర్వైవ్ అవుతున్నారు 21 నుంచి. కలపాలి అనే ఉద్దేశం ఎందుకమ్మా? ఎందుకు ఇప్పుడు కలవాలి అని ఇన్ని అనుకుంటున్నావు? రోజులుగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎందుకు విడిపోయారు అనేది కారణం కూడా నీకు తెలియాలి కదా. కలిపి కష్టాలు తెచ్చుకునే ముందు అసలు వాళ్ళు ఇనీషియల్గా ఎందుకు విడిపోయారు? అమ్మ చేసిన తప్పు వల్లేనా, లేదంటే ఈ నాన్న కూడా ఇంకోలాగా ఉండేవాడా అందుకు అమ్మ వెళ్ళిపోయింది? కనుక్కున్నావా ఏ కారణం చేత వాళ్ళు విడిపోయారు అనేది? అమ్మమ్మ తాతయ్య అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేశారు. అక్కడ ఉండలేకపోయింది అమ్మ. ప్రేమించిన వాడిని తలుచుకుంటూ వచ్చేసింది ఇంకా. సో నీకు తెలిసిన స్టోరీ ఇది. వాళ్ళు మీ నాన్న మంచోడే, అమ్మ తప్పు వల్లే జరిగింది కాబట్టి వీళ్ళిద్దరిని కలిపితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళ మదర్ కూడా వచ్చారు, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడుతాం. అలాగే. రమ గారు రండి. నమస్తే అమ్మా. రమ గారు ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? కూరగాయల షాప్ పెట్టుకో. కూరగాయల షాప్. మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? తెలుసు మేడం, వాళ్ళ డాడీ గురించి న్యాయం అడుగుదాం అనుకొని చెప్పడానికని వచ్చింది. అది ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఉందా? మేడం నా పరిస్థితి అలాంటిది. నువ్వు తలుసుకుంటే అయిపోద్దిగా, మీ ఆయన పెళ్లి చేసుకోలేదు, ఖాళీగానే ఉన్నాడు, వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటే అయిపోతుంది కదా. ఓ రోజు తిడతాడు, 2 రోజులు తిడతాడు. అతని ముఖం చూడడానికి నాకు చాలా సిగ్గేస్తుంది. ఏం జరిగిందో చెప్పమ్మా మొదటి నుంచి. ఏం జరిగిందంటే అతన్ని ఒకప్పుడు నేను లవ్ చేశాను మేడం. వేరే అతన్ని ప్రేమించిన తర్వాత అతను మా అమ్మలు ఒప్పుకోలేదు. మా అమ్మ మా నాన్న ఒప్పుకోకుండా ఇంకొక అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత పాప పుట్టింది. అతను ప్రేమించిన అతను రోజు ఫోన్లు చేసి నువ్వు నా దగ్గరకు వచ్చి నీ బాగా చూసుకుంటాను అనేసి ఫోన్ల మీద 20 ఏళ్ల క్రితం స్టోరీ బెదిరించి చేశాడు. చేసిన తర్వాత మా పాపను పట్టుకొని నేను వెళ్ళిపోయాను. పాపను పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెళ్ళిపోవడం అన్నారు, లేచిపోవడం అంటారు. చిన్న పసిపిల్లని పెట్టుకుని లేచిపోయావు మీ ఆయన వదిలేసి. అతని కాడికి వెళ్ళిన తర్వాత అతను చాలా నరకం చూపించాడు. చాలా కొట్టడం చేయడం, తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న పిల్లని చేసి బట్టలు మామూలు కొట్టడం గట్ట అన్ని చేశాడు. అంత దారుణంగా చేస్తుంటే ఎలా ఊరుకున్నారండి మీరు? బాగా టార్చర్ చేసేవాడు. పారిపోయి వెళ్ళావు కదా, వాడు చూపెట్టాడు నీకు. అటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవో, ఇటు భర్త దగ్గరికి వెళ్ళాలో. లేచిపోయిన వెళ్ళిన వాళ్ళకి ఏం బుద్ధి వస్తుందో అది నీకు బాగా వచ్చింది అనమాట. వీళ్ళ బట్టలు ఇప్పి మరీ కొట్టేవాడంట. మరి అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకంటే ఉన్నారు ఇంత? ఫస్ట్ లో మంచిగా ఉండేవాడు, మంచోడు అనుకొని ప్రేమించాడు కదా. నా భర్త మాత్రం చాలా మంచివాడు అన్నమాట. ఎన్ని రోజులు ఉన్నావు నీ భర్తతో? ఎంతకాలం కాపురం చేస్తావు? నెల 2 నెలల? నెల 2 నెలల? మీ ఆయనతో ఎంతకాలం ఉన్నావు? 6 నెలలు ఉన్నాను. 6 నెలలు ఉన్నావు. ఈ 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇటు వెళ్ళిపోయావు ఇంకా డెలివరీ అవ్వగానే. నా భర్తే కరెక్ట్, ఈ దరిద్రుడిని ఎవరినైతే నేను ప్రేమించానో వీడు నరకాసుడు అనేది ఎప్పుడు తెలిసిందమ్మా? ఇంట్లోంచి బయటికి రాగానే తెలిసిందా? కొంతకాలం కొన్ని రోజులు పోయాక తెలుసు. ఫస్ట్ లో బాగానే చూసుకున్నాడా? వెనక్కి వెళ్ళిపోయిన పిల్లని తర్వాత ఎత్తుకుని కూతురు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడంట ఆ మహానుభావుడు. అప్పుడు ఎంత బాగా ఆశీర్వదించి రమ్మనేవాడు. ఫోన్ చేసి వారు వచ్చి ఎందుకు మన బిడ్డను పట్టుకొని మనం బాగా ఉందాము, ఎందుకు అతను వదిలేసి వచ్చి అనుకుని అన్నారు. ఆయన ఫోన్ చేసి పిలిచేవాడు కూడా. ఫోన్ చేసి పిలిచేవారు. మరి ఇక్కడ ఏ ఆనందం ఉందని చెప్పి ఇక్కడే ఉండిపోయావు? మరి ఆనందం అంటే అతను వెళ్ళిచ్చేవాడు కాదు సార్. ఏ విధంగానే వెళ్ళిపోదామన్నా వెళ్ళిచ్చేవాడు. ఆడపిల్లని బట్టలు తీసి తంతూ ఉంటుంటే అలాంటి బ్రహ్మరాక్షసుడి దగ్గర ఏ కారణం చేత ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. భర్త దగ్గరికి వెళ్దామంటే అతను మొఖం నేను ఎలా చూడాలని సార్. పిలుస్తున్నాడు కదమ్మా, వచ్చేయి పోతే పోయింది, అయ్యింది తప్పేదో అయ్యిందని. చాలా బాధ పెట్టాను అతనికి. మంచి జీవితాన్ని వదులుకొని తప్పు అనిపించి నువ్వు రియలైజ్ అయ్యావు. నేను వెళ్ళలేదు. అతని ముఖం ఇప్పుడు కూడా నీ ముఖం చూపించడానికి నచ్చలా అంతేనా? అతని ముఖం చూడడానికి నాకే సిగ్గేసి వెళ్ళబుద్ధి వేయకుంటుంది మేడం. ఇప్పటికీ అదే ఆలోచన అమ్మా. ఇప్పటికైనా కూడా నిన్ను మళ్ళీ స్వీకరిస్తాను రా వెనక్కి అంటే కూడా అదే మాట చెప్తావా? నేను నా మొహం చూపెట్టలేకపోతున్నానని చెప్పి. ఏంటంటే ఇప్పుడు పిల్ల కోసమైనా ఏదైనా చెయ్యాలి కదా సార్. ఎలా చనిపోయాడు ఇప్పుడు ఇతను? ఇప్పుడు ఎవరైతే నీ ప్రేమించిన కరోనా వచ్చి చనిపోయాడు సార్. ఎంతకాలం అయింది చనిపోయి? 2021 నుంచి 5 సంవత్సరాలు. ఏమన్నా మిగిల్చాడా? ఆస్తి గానీ డబ్బులు గానీ బ్యాంక్ అకౌంట్ గానీ ఏమన్నా ఉందా? అంతా తెచ్చిందంతా తాగుడికి. 4 చావు దెబ్బలు మాత్రం మిగిల్చాడు నీకు నీ కూతురికి. చావు దెబ్బలు ఇచ్చాడు, నరకం చూపించాడు అంతే తప్ప ఏమి రూపాయి మిగల్చలేదు. నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాము, అతను ముఖం చూడటానికి సిగ్గేసి వెళ్ళటం. 20 సంవత్సరాల తర్వాత వచ్చి నా భర్త దేవుడు అండి అని అంటున్నావు. 20 సంవత్సరాలు లేట్ అయింది నీ జీవితం. అవును సార్.
ఇప్పుడు కూతురు వచ్చి కలుపుదామని మంచి ఉద్దేశంతో అమ్మాయి ముందుకు వచ్చింది, తప్పేంటి ఆ అమ్మాయి రిక్వెస్ట్లో అడుక్కుంటుంది అమ్మాయి అమ్మ నాన్న, ఎందుకంటే వాళ్ళ నాన్న జీవితాన్ని చూసి వచ్చిందంట. నువ్వన్నా 20 సంవత్సరాలు ఒక్కసారన్నా ఆ మహానుభావుడు బతుకున్నాడా చచ్చిపోయాడా చూడటానికి వెళ్ళావా? పోనీ సార్ వెళ్ళలేదు. నీ కూతురు వెళ్ళింది, సిగ్గులేకపోతే సరే. నీ కూతురు వెళ్ళి ఆ మనిషి యొక్క పరిస్థితి చూడలేక ఇప్పటికీ నీ ఇద్దరు ఫోటోలు పెట్టుకుని నిన్నే నమ్ముకుని ఎప్పటికైనా నువ్వు వెనక్కి వస్తావన్న ఉద్దేశంతో బ్రతుకుతున్నాడంట పిచ్చోడు లెక్క ఒక పూరు గుడిసెలో. అవును సార్. అది ప్రేమ అంటే నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చింది చూడు, అది దొంగ ప్రేమ, పిచ్చి ప్రేమ, మెంటల్ ప్రేమ, అందరి జీవితాలు నాశనం చేసే ప్రేమ అది. ఇప్పుడు మీ పిల్ల కోసమన్నా వెళ్ళి ఆయన కాలు పట్టుకొని బతులాడుకోవచ్చు కదమ్మా. కాలు పడతాను మేడం, అతను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాలంటే ఏమని అవుతుందో అనేసి. అంటే మీ అమ్మా నాన్న దగ్గరికన్నా వెళ్ళావా? మీ అమ్మ అమ్మ నువ్వు చచ్చిపోయావు, నువ్వు ఇక నువ్వు ఇప్పుడు కూడా అలాగే అంటున్నారా? భర్త అంత మంచి భర్తను వదిలేసి అలాంటి వాళ్ళతో వెళ్ళిపోయావు, నువ్వు ఇక నువ్వు రాకు, నీ ముఖం మాకు చూపించుకో అని సార్. పోనీ మనవరాలు ఏం తప్పు చేసింది? పోనీ మనవరాలన్నా చూడొచ్చు కదా పెద్దవాళ్ళు. మరి నాతో పాటు తను వచ్చేసింది, తనకు అందుకే పిల్ల వంకతో నువ్వు కూడా ఇంటికి వస్తావేమో అని నిన్ను దూరంగా ఉంచారు అంతేనా? వీడింత నరకం చూపెడుతున్నాడు అని తెలిస్తే కనుక వాళ్ళు వచ్చి ఆ మనవరాలను శుభ్రంగా తీసుకెళ్లి చక్కగా చూసుకుని ఉండారు. పోనీ ఆ పిల్లనన్నా ఆ తల్లిదండ్రులకి, నీ తల్లిదండ్రులకి అప్పచెప్పలేకపోయావు అమ్మా? ఎందుకు ఆ వాతావరణం అంత అద్భుతమైన స్వర్గంలో ఉంచావు పిల్లని? ఆ అమ్మాయి ఇప్పుడు చూడు ఎలా ఉందో, పీక్కుపోయి జీవోత్సవంలా తయారైంది. డిగ్రీ చదివేటటువంటి అమ్మాయిలా ఉందా యాక్టివిటీ ఏమన్నా? డిప్రెషన్లోకి లేనయ్యి మా నాన్న కాపాడండి, మా అమ్మని కాపాడండి, ఇద్దరిని కలపండి అని అడుక్కుంటుంది, ప్రాధాయపడుతుంది. ఇంకా ఇప్పటికీ మొహం చూపెట్టలేకపోతున్నాను అర్థం పద్ధం లేనిది ఏంటమ్మా? రమ్మంటున్నాడు కదా ఆ మనిషి. అతను రమ్మంటున్నాడు సార్, నాకు వెళ్ళడానికి సిగ్గేస్తుంది, నీకు ఇంత అన్యాయం చేశాను, ఇప్పుడు నీ దగ్గరికి ఎలాగొస్తాను అనేసి. ఇప్పుడు అడిగితే వెళ్తావా? అతను మరి ఇప్పుడు నాకు ఏది ఆధారం లేదు కదా, మరి అతని దగ్గరికి నా బిడ్డ ఆధారం లేదు కాబట్టి వస్తున్నానని చెప్పకు, వినటానికే అసహ్యంగా ఉంది. నా భర్త యొక్క నిజస్వరూపం ఏంటో నాకు తెలిసింది, నేను ఎంత పిచ్చి తప్పు చేశాను, పశ్చాత్తాపం పడి నా బిడ్డ కోసం వెళ్తున్నాను. తన కోసమైనా వెళ్ళాలి కదా మేడం. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, వెళ్ళిపోతావా, లేచిపోతావా? అలాగే ఒకసారి తప్పు ఏ రకంగా నమ్మాలి నిన్ను? పశ్చాత్తాపడ్డాను అంటున్నావు తప్ప నీ పరిస్థితి ఏంటి, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే పరిస్థితిలో నువ్వు లేవు. తల్లిదండ్రులు చీ అన్నారు, సొంత భర్త చీ అన్నాడు. ఇక చేసుకున్నవాడు ఎంత హింసించినా నీకు బుద్ధి రాలే. 20 ఏళ్ళు కాపురం చేసావు, 5 ఏళ్ల నుంచి అలా కష్టపడుతున్నావు తప్ప అరే నా కూతురికి సొంత తండ్రి దగ్గరికి పంపిద్దామన్న ప్రయత్నాలు ఏం చేయలే. దానికి ఒక మాస్ కేసు చెప్తున్నావు, మేడం నేను తప్పు చేశాను కాబట్టి అలా లేదండి అని. తల్లిదండ్రుల కాళ్ళు అయితే పట్టుకోవాలి, 20 ఏళ్ళు అయిపోయింది కదమ్మా. పట్టుకున్నాను, తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకున్నా సరే వద్దు, నువ్వు అసలు నా కూతురవే కాదు అని. ఇప్పటికీ రమా నువ్వు అదృష్టవంతురాలు తెలుసా, నీ పక్కన వచ్చి నీ కూతురు నిన్ను బ్రతిమాలుకుంటుంది. చాలా సందర్భాల్లో కూతుర్లు చేదరించుకుని అసహించుకుంటారు, అమ్మ నువ్వు తప్పు చేసింది కాకుండా నన్ను నరకంలో పెంచావు అమ్మ, భవిష్యత్తు లేకుండా చేసావు అని నీ కూతురు చేదరించుకోకుండా ఈరోజు నీ కాళ్ళ వేళ్ళ పట్టుకుని పదమ్మ నాన్న దగ్గర పోదామని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఒక 10 రోజులు రిక్వెస్ట్ చేసుకుంటుంది, 11వ రోజు నీకు దండం అమ్మ నేను పోయి నాన్న దగ్గరే ఉంటాను, తండ్రి ప్రేమ ఇప్పటికైనా నాకు దక్కుతుందని వెళ్ళిపోయి వస్తే కనుక అప్పుడు ఏకాక అవుతావు. అటు భర్త పోయి ఇటు బిడ్డ పోతే బతకలేం కదా మేడం. మరి అదే అందుకు అదేదో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర బతులు ఆడుకుంటే సరిపోయేది కదా. మాటల్లో సెల్ఫిష్నెస్ తెలుస్తుంది. నాకు అవసరం ఇప్పుడు, నాకు కావాలి ఇప్పుడు, దిక్కు లేదు, ఆధారం లేదు, బ్రతకటానికి బ్రతుకు తెరువు లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో భర్త కావాలంటుంది ఆవిడ ఇప్పటికీ కూడా. వాళ్ళ ఆయన వచ్చినట్టున్నాడు. వచ్చారమ్మా, మీ నాన్నగారు కూడా వచ్చారా? నేను నెంబర్ ఇచ్చాను, మీ నెంబర్ ఇస్తే ఫాలో అప్ చేసినట్టున్నారు మేడం, పిలిపించినట్టున్నారు. పేరేంటండి? రాజు సార్. మేడం నంబర్ తీసుకొని వాళ్ళ ఫాదర్ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు. ఒకసారి ఆయన కూడా స్టేజ్ మీద పిలుస్తాను. రాజు గారు రండి. రాజు గారు ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇప్పుడు మా పాప. ఎప్పుడు తెలుసు సార్ మీ పాపని మీకు? ఎన్ని సంవత్సరాల క్రితం తెలుసు? చిన్నప్పుడు మామూలుగా పుట్టినప్పుడు తీసుకొని మా భార్య మంచి చూసుకునేవాళ్ళు మేడం. చూసుకుంటే చెప్పుకుంటే వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను మామూలుగా తాగుడు బానేసి ఒంటరిగా అయిపోయాక తర్వాత ఏమైందంటే మొత్తం నేను డిప్రెషన్ పడిపోయాను సార్. బయట పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు నాకు గుర్తొస్తుంది, ఎమోషన్ పడిపోయినా, నా పాపలు అలాగే గుర్తొస్తుంది. దాని తర్వాత మళ్ళీ బర్త్డేకి ఏం చేయాలని కూడా బయట వాళ్ళు చేసుకుంటుంటే నా పాపే గుర్తొస్తుంది సార్. కాదు, మీ అమ్మాయిని ఎలా గుర్తుపెట్టారు? ఇక్కడికి వచ్చాక చూసారా లేదంటే మా వాళ్ళు చెప్పారా? మీకు అంతకు ముందే తెలుసు? ఇంతకు ముందు ఎప్పుడు నా పాపను మధ్యలో చూసారా అని అడుగుతున్నారు. అదే సార్, అప్పుడు నాకు గుర్తులేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మా వాళ్ళు ఆనందపడుతున్నాను. 20 సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చేదంట, సర్వే అని అట్లా అని మీ ఇంటికి వచ్చిందంట, తెలుసా మీకు? అప్పుడు మాకు తెలియదు సార్. తాగుడులో ఉన్నారు డిప్రెషన్ పడిపోయింది సార్. మీరు ఎందుకు అమ్మాయి వెళ్ళిపోయిందని ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉన్నారా, లేకపోతే తాగుడు బానిస అయిపోవడం వల్ల పెళ్లి చేసుకోలేదా? ఇంకో పెళ్లి చేసుకోవాలి, లేచిపోయింది కదా భార్య లేచిపోయింది సార్. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు సార్, మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా అలా తాగుడికి బానిస అయిపోయింది సార్. ఏం పని చేస్తారు సార్ మీరు? మెడికల్ అంటే చేస్తాను. రాజుగారు ఒకే ఊరు,
ఎందుకు ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఈవిడ మొహం చూడకపోయినా కూతురిని మొహం చూడటానికి ఒక ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీరు ఒక ప్రయత్నం చేసుంటే కనుక అట్లీస్ట్ మీ కూతురు ఒక భయంకరమైన వాతావరణంలో పెరిగింది. ఈవిడ ప్రేమించినటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఏమీ కాదు, ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు. ఈవిడ నెత్తు మోదించడం, ఈవిడ తలబాదటమే కాకుండా పిల్లని కూడా పిచ్చిదాన్ని చేశాడు కొట్టి. అట్లీస్ట్ మీరు మధ్యలో ఎప్పుడైనా ఎల్లుంటే కనుక అసలైనటువంటి తండ్రి ప్రేమ దక్కి అప్పుడెప్పుడైనా మిమ్మల్ని చూడటానికి వచ్చి ఉండేదేమో కదా. ఆ పిల్ల ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? చేయలేదు సార్, అదే అనుకోకుండా ఏం అర్థం కాలేదు. పోయిన కాంచి కూడా మనకు అర్థం కాలే. భార్య లేచి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఒక మనసు, ఒక పసి మనసుకి బహుశా తండ్రి ప్రేమ కావాలని ఒక ఆశ ఉంటుంది. మీరు అది చూపెట్టుండేవారు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? చేయలేకుండా అయిపోయినా సార్ నేను. ఎందుకంటే మనం 20 సంవత్సరాలు నరకం చూసి ఏం లేదు, మీరు తాగి ఆ బాధను అలా దిగమింగుకున్నారు కానీ ఇంకో ప్రయత్నం అయితే మీరు చేయలేదు, అంతే కదా? చేయలేదు సార్. మీ అమ్మాయి ఇక్కడ మమ్మల్ని ఒక అర్జించుకుంటూ ఒక అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఏంటంటే మా నాన్న చచ్చిపోయాడు, ఇంతకాలం తండ్రి ప్రేమను నేను చూడలేదు. అమ్మ అయితే మంచిదే, అమ్మ చాలా బాగా చూసుకుంది. ఇట్లా వచ్చి తండ్రి యొక్క హింస, ఆ సౌతి తండ్రి యొక్క హింసని అడ్డుకోలేకపోయి అయినా కానీ కష్టపడి చదివి ఇస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండే ఒక చిరకాల కోరిక ఏంటంటే అమ్మని నాన్ని కలపాలి అని చెప్పి, ఒకే ఇంట్లో చూడాలి అని చెప్పి. దానికి మీరు అంగీకరిస్తారా? కంపల్సరీ. మీ భార్య అంటుంది చేసినటువంటి తప్పుకి నా మొహం చూపెట్టుకోలేకపోతున్నాను నా భర్త అనుకుంటున్నాను. మీరు ఆవిడని ఏం అడగాలనుకుంటున్నారు, ఆవిడ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఒకసారి మీరు మాట్లాడుకోండి, రమగారు అండ్ రాజు గారు. ఇప్పుడు మా పాప గురించి నాకు ప్రేమ ఎక్కువ ఉంది సార్. ఆమె కోసం ఏమైనా త్యాగం చేస్తాను, ఆశ కూడా రాసిస్తాను. ఏం ఆస్తులు ఉన్నాయి మీకు? ఉన్నాయి సార్, పొలం ఇట్లా ఉంది సార్. డాడీ కనీసం వచ్చేయండి డాడీ మాతో పాటు ప్లీజ్ డాడీ. నిన్నే చూసే చెయ్యే చాచే మిమ్మల్ని కూడా రండి ఇక్కడ ఉండండి అంటుంది. మీరు మీ భార్య కూతురుతో కలిసి ఉండడానికి మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే సార్. క్షమిస్తారా? క్షమిస్తారు సార్ కంపల్సరిగా. ఏది 20 ఏళ్ళు లేచిపోయిన ఆవిడని క్షమిస్తారా? తప్పదు ఏముంది అంటారు. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. ఇంకా నా వల్ల ఇంకేది తప్పు చెయ్యను నేను. ఇంకా నా వల్ల ఏం తప్పు జరగదు, ఇంకా బాగానే ఉంటాను. ఇంకా ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో. మీరు అలా చెప్తే అలా వింటాను. అయిపోయింది. అదేదో ఇంటి దగ్గర మాట్లాడుకుంటే అయిపోయేది కదా. ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఎప్పుడు వస్తారా మీరిద్దరు అని. ఇంతోటి దానికి ఎక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ఈవిడ మొహం చూపిలేక అక్కడికి వెళ్ళకుండా ఇది అయిపోయింది, ఇక్కడ మాట్లాడకుండా అయిపోయిందిగా. ఇదేదో ఇంట్లో మాట్లాడుకుంటే సరిపోయేది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే కూర్చోండి ఇక్కడ. సార్ మేడం, ఓకే, బహుశా ఏంటంటే మనం చేసుకున్న అదృష్టం కింద భావించాలి. అంటే ఏంటంటే వాళ్ళు అక్కడే కలిసి ఉండేవారేమో, కానీ ఇక్కడ ఏంటంటే ఒక లాజిక్, ఒక రీజన్ ఉంది కాబట్టి ఈ వేదిక మీద కలవటం అనేటటువంటిది దీర్ఘకాలికమైన పరిష్కారం. వాళ్ళు బహుశా కలిసి ఉంటే కనుక అది కూడా కలవటమే అయి ఉండేది, కానీ అది బహుశా తాత్కాలికమైన కలవటం అయి ఉండేది. మీరు ఒక భావోద్రేకంతో ఉండేవారు, మీరు కొన్ని ప్రశ్నలు మీలో ఉండేవి. అవును సార్. ఆ ప్రశ్నలు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పారు. ఆవిడ ఏంటంటే కనుక ఈరోజు రమగారి యొక్క దిక్కుతోచిన పరిస్థితి ఏంటంటే, రమగారు బహుశా ఈ పని మీరు మీ భర్త చనిపోయిన తర్వాత కానీ, లేదంటే భర్త చనిపోకముందు, ఆ భర్త అనటం కూడా తప్పు, సారీ, మీ ప్రేమికుడు మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చనిపోకముందు కూడా మీరు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి సందిగ్ధ పరిస్థితుల్లోకి మీరు తీసుకెళ్ళిపోయారంటే, ఒక 20 సంవత్సరాల క్రితం మీరు అమ్మ లేదు, నాన్న లేదు, నా అనేటటువంటి వాళ్ళు లేదు, ఆఖరికి కూతురు భవిష్యత్తు కూడా కాపాడలేనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏకాకి అయిపోయారు. ఈ తప్పు అనేటటువంటిది రమని నిలదీసే వాళ్ళే కానీ, రమ ఈ తప్పు నేను సరిదిద్దుకోవాలి అంటే నీ భర్త దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు, నీ భర్త యొక్క ఇంటి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పేటటువంటి వాళ్ళు లేరు. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఈ వేదిక నీకు కనువిప్పు కలిగించింది, నీ చెవులకు వినిపించేటటువంటివి, నీ మనసుకు హత్తుకునేటటువంటి విధంగా చెప్పింది. కాదమ్మా, ఆ మనిషిలో కూడా దేవుడే ఉన్నాడు. ఇక్కడ కూర్చోగానే ఏమన్నా నువ్వు ఒకే మాట, ఆ మనిషి రాక్షసుడండి, నా భర్త దేవుడండి అని అన్నాను. అంటే నీ మనసులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయావు. ఎందుకు వెళ్ళలేకపోయావు అంటే సిగ్గుపడి. కానీ ఈరోజు ఆడపిల్ల వచ్చి నేను వేడుకోగానే, అంటే ఒక తండ్రి యొక్క ప్రేమ గురించి ఆ అమ్మాయి ఎంత పరితపించిపోయింది, ఎంత బాధపడింది, ఎన్ని రోజుల పాటు తండ్రి ప్రేమ ఎక్కడుంది, తండ్రి ప్రేమ ఎక్కడుంది అంటే, చాలా సందర్భాల్లో అమ్మ ఒక ఆడపిల్ల తన అసలైనటువంటి తల్లి ఎవరు, అసలైనటువంటి తండ్రి, అడాప్ట్ చేసుకునేటటువంటి తల్లి, దత్తత తీసుకునేటటువంటి తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో అసలైనటువంటి తల్లిదండ్రులు ఎవరు అని దాచిపెడతారు. వేరే సందర్భం ఉదాహరణకి నేను మీకు చెప్తున్నా. ఆ ఆడపిల్ల కానీ ఆ అబ్బాయి కానీ వినకూడనటువంటి పరిస్థితుల్లో అసలైనటువంటి తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకుంటారు. ఎంత షాక్కి గురవుతారో తెలుసా? భయంకరమైన షాక్ గురవుతారు. ఎందుకు షాక్ గురవుతారు అంటే కనుక,
నేను ఏ తప్పు చేశానని చెప్పి నా కన్న తల్లిదండ్రులు వేరే వాళ్ళకి దత్తత ఇచ్చారు అనేటువంటి. సో చాలామంది పేరెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు, డాక్టర్ గారు మేము దత్తత చేసుకున్నటువంటి ఈ బిడ్డకి ఎవరు అసలైనటువంటి తల్లిదండ్రులు, మేము ఎప్పుడు దత్తత తీసుకున్నాం, ఏ పరిస్థితిలో దత్తత తీసుకున్నాం అని ఎప్పుడు చెప్పాలి అనే ప్రశ్నతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. దానికి అన్నిటికీ ఒక కీలకమైనటువంటి సమయం సందర్భం ఉంటుంది. 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో చెప్పండి అని అంటాం మేము. కానీ ఈ అమ్మాయి చెవు ఒక చోట పెట్టి సీక్రెట్గా విన్నటువంటి ఒక అంశం, అంటే తన అసలైనటువంటి తండ్రి ఆ పాప ఆ 18-19 సంవత్సరాలు ఈ ఆడపిల్ల గుండె పగిలి చచ్చిపోవాలన్నమాట నిజంగా వాస్తవానికి. ఎందుకు? నిన్ను నువ్వు మోసగించుకున్నావు, ఒక భయంకరమైన ఎంత నరకాన్ని చూపెట్టప్పుడు. రమణ్ చూసి ఎవరికైనా జాలేస్తుందంటే ఎవరికి జాలేదు. లక్షల మంది ప్రేక్షకులు, ఒక్క నిమిషం నన్ను మాట్లాడి, చూసేటటువంటి లక్షలాది మంది ప్రేక్షకులకి ఎవరికి జాలేదు. ఇక్కడ ఎవరి గురించి అన్నా కూడా ఒక కన్నీటి బొట్టి కాల్చి అయ్యో పాపం అనేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది వైష్ణవి ఒకటే. ఎందుకు? ఆ అమ్మాయి ఏమనిపించింది? చిన్నప్పటి నుంచి ఏ సంతోషాన్ని అనిపించింది, ఏ సుఖాన్ని అనిపించింది? ఉండకూడనటువంటి పరిస్థితుల్లో ఉంది, తినకూడనటువంటి తన్నులు తింది, అవమానాలకు లోనైంది. అయినా కానీ కష్టపడి ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ తన కాళ్ళ మీద నిలబట్టడానికి ట్రై చేసింది. భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయాడు. అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే కనుక ఇప్పుడు అమ్మ ఏమంటుంది? వద్దులే నాన్న, ఎందుకులే నాన్నకు మొహం చూపెట్టలేని అని చెప్పి మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేశాను. 21లో అతను చనిపోతే మీ అమ్మాయి అడిగితే కనుక ఇప్పటికి నువ్వు ఇలా కూర్చుని మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చిందంటే కనుక నీకు నా అనేటటువంటి మీ అమ్మ నాన్న కూడా నీకు దూరం అయిపోవటం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మీ స్థానంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు మీరు సుఖ సంతోషాలతో ఇలా ముగ్గురు కూర్చున్నారు. ఎవరైనా కూడా ప్రేమించినటువంటి వ్యక్తి కావాలి అని అనుకుంటే కనుక తల్లిదండ్రులు బలవంతంగా వేరే పెళ్లి చేయాలి అని అనుకుంటే ప్రేమించున్నటువంటి వ్యక్తి గురించి అసలు సిసలుగా పోరాడేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని తల్లిదండ్రుల గురించి ఒక పెళ్లి చేసేసుకుని దొంగచాటుని పిల్లని, అంటే మళ్ళీ ఒక బిడ్డను కన్నా తర్వాత బిడ్డను ఎత్తుకుని లేదంటే గర్భవతి అయ్యి ఇంట్లోంచి పారిపోవటం అనేటటువంటిది మీ జీవితాలని, పుట్టబోయేటటువంటి పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మళ్ళీ రిటర్న్ తిరిగి యూటర్న్ తిరిగి మళ్ళీ ఏ ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. నీది అదే కదా పరిస్థితి. నువ్వు చేసిన తప్పు అనేది మొదటి రోజే తెలుసు. ఎప్పుడు తెలిసిందమ్మా ఈ మొగుడు కరెక్ట్, ఈ భర్త కరెక్ట్, ఆ దుర్మార్గుడు కరెక్ట్ కాదంటే కనుక వెంటనే తెలిసింది సార్. 6 నెలల్లోనే తెలిసింది. 6 నెలల్లో తెలిసినటువంటి అంశాన్ని 20 సంవత్సరాల పాటు నువ్వు నీ కూతురు చూడకూడనటువంటి నరకాన్ని అనుభవించారు. అయితే రాజుగారు, రమ తప్పు చేసిందా, నేరం చేసిందా అంటే ఒక తప్పు చేసిందండి. కానీ ఆ ఒక్క తప్పు తన జీవితాన్ని, కూతురు జీవితాన్ని మార్చేసింది. ఇవిడ అదృష్టవంతురాలు కాబట్టి, అంటే చాలా రేర్ సిచ్యువేషన్. ఈ వేదికే కాదు, ఏ వేదికైనా కూడా ఇది చాలా రేర్ సిచ్యువేషన్. ఏంటా రేరిటీ? ఇంతకాలం వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీని నమ్ముకుంటూ ఏ మగాడు, ఒక మంచి మగాడు తాగుతూ 20 సంవత్సరాల పాటు వెయిట్ చేయడు. పెళ్లి చేసుకుని అతని సుఖాన్ని ఆనందిస్తాడు, అనుభవిస్తాడు. లేదంటే ఈవిడ చేసినటువంటి తప్పుకి పరిగెట్టుకుని వెళ్ళి కూతుర్ని గుంజుకుని వచ్చేసి, పిల్లల్ని గుంజుకుని వచ్చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఈ రెండు జరగకపోవటం అనేది ఈరోజు రమ్మగారు చేసుకున్న అదృష్టం. లేదంటే ఈరోజు ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడే అవకాశం కూడా లేదు. సో రాజుగారిలో మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. మీలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, కానీ ఆ మంచి వ్యక్తి వీళ్ళిద్దరూ వచ్చి మీ తలుపు తట్టి మీ ఇంట్లోకి వచ్చే లోపల ఆ మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి కింద మారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కనుక దీనివల్ల, తాగుడు వల్ల. అది సో వీళ్ళు రావటం అనేటటువంటిది ఎంత సూచకమో, ఈ మంచితనాన్ని, ఈ మంచి పరిస్థితిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది రాజుగారు. ఆవిడ గత స్మృతులు వదిలేసేయండి, ఆ జ్ఞాపకాలు వద్దు. ఏది తాగనప్పుడు, తాగిన తర్వాత కూడా ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయావే, వాడేం గొప్ప, నేనేం తక్కువ, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మొగుడు వాడు చనిపోయిన తర్వాత నేను గుర్తొచ్చానా, కూతురు అడుక్కుంటేనే నేను గుర్తొచ్చానా అనేటటువంటి మాటలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా గుర్తుకు రాకూడదు. ఇది చాలా ఇష్టం. నేను అన్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి. మంచి పరిస్థితిని, ఇది కథ జీవితం వేదికని సృష్టిస్తే కనుక మంచి పరిస్థితిని జీవితాంతం పిల్ల గురించి కాపాడేటటువంటి బాధ్యత మీ మీద ఉంది రాజుగారు. అర్థమైందా? సో ఇక్కడ ఈరోజు మీరు తాగకుండా వచ్చారు. తాగినప్పుడు రకరకాల జ్ఞాపకాలు రావచ్చు, రకరకాల ఆలోచనలు రావచ్చు, రకరకాల గుర్తింపులు రావచ్చు, ప్రశ్నలు రావచ్చు, ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవచ్చు. మీరు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి ఆవిడ సమాధానంలో చెప్పకపోగా పుండుమే కారం జల్లినట్టు ఉంటుంది. అది కూడా పాప ఎదురుగుంటే జరిగితే అది ఇంకా ప్రమాదం. సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ వేదిక సాక్షిగా తాగుడు అనేటటువంటి దానికి కూడా మీరు గుడ్ బై చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం, చాలా ప్రధానమైనటువంటి అంశం. తాగుడు అనే అంశం గురించి అమ్మాయి వెళ్ళిపోకపోయినా తాగుడు అనేటటువంటిది ఒక మహమ్మారి, మళ్ళీ మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి అది ఒక ప్రధానమైన కారణం అవ్వచ్చు. ఓకే, అది ఒకటి. రమ, జరిగినటువంటి దానికి మీరు చాలా పశ్చాత్తాపం పొందారు, దాని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతకాలం భర్త దగ్గరికి వెళ్ళాలి అనే కోరిక, తపన ఉన్నా కూడా అతనికి మీ మొహం చూపెట్టలేకపోయారు. అయినా కానీ
అది కంప్లీట్గా మీ మనసులోంచి తీసేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఎందుకమ్మా అలా చేసావు, ఎందుకమ్మా అలా చేసావు అని ఇక్కడ కూర్చుని 20 సంవత్సరాల క్రింద జరిగినటువంటి కథను మాట్లాడటం మాకు వాళ్ళకి ఈజీ అయినా కూడా అది పదే పదే గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఒక బలహీనటువంటి పరిస్థితి. నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి వెళ్ళిపోయావు, వాడు ఒకడు భయంకరమైనటువంటి వ్యక్తిగా నీకు తొందరలో తెలిసి వెనక్కి రాలేకపోయావు, అది తీసేసాయి. అంటే నేను ఏం ట్రై చేస్తున్నానంటే ఆ పిల్ల సాక్షిగా మళ్ళీ ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రస్తావన మీ ఇద్దరి మధ్యన రాకూడదు. ఒక కొత్త పెళ్ళైనటువంటి జంటలాగా ఒక కొత్త ప్రయాణం అనేది ఈ రోజు నుంచి మొదలవ్వాలి. పాపని బాగా చూసుకోండి, ఆ అమ్మాయిని బాగా పై ఎత్తుల వరకు చదివించండి, అదే మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం. రాజుగారు డ్రింకింగ్ మానకపోతే కనుక నేను మానిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. బహుశా మీరు వస్తే కనుక ఆ బాధలోంచి అతను బయటకు వచ్చి ఆ బాటిల్ తీసి ఇసిరేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. ఓకేనమ్మా రామారాజు వైష్ణవి? థ్యాంక్ యూ సార్. మేడం 20 years బ్యాక్ కాబట్టి పాపను తీసుకొని అమ్మాయి వెళ్ళిపోయింది. అక్రమ సంబంధాలు మనం అనుకోవడం ఈ 10 years నుంచే ఉన్నాయేమో అని మనం అనుకుంటున్నాం. 20 years బ్యాక్ భర్త ఒక చిన్న ప్రెగ్నెన్సీ బేబీని పట్టుకొని వెళ్ళిపోయిందంటే ఆవిడ ధైర్యానికి, ఆవిడ తెగింపుకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఇలాగే జరిగిద్దని ఎక్కడా అనుకోకండి. కర్మ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కలిసిపోయారు, ఇంకేంటి మేడం మాట్లాడడానికి ఉంది. ఇలా ఎక్కడైనా జరిగిద్దా అంటే జరగదు. ఎందుకంటే 20 years నుంచి ఒక వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తూ ఉండడం అనేది జరగదు. ఈయన నిస్సహాయ స్థితిలో డ్రింక్కి బానిస అయిపోయి జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనే పొజిషన్లో ఉన్నాడు. 99% పెళ్ళిళ్ళు అయిపోతాయి. సో ఇక్కడ డోర్స్ క్లోజ్ అయ్యే ఉంటాయి. లేచిపోయి వెళ్ళిపోయే ప్రతి స్త్రీ ఆలోచించాలి, అక్కడ భర్త దగ్గర డోర్స్ ఓపెన్ అయి ఉండవు. 2, ఆవిడ విషయానికి వస్తే లేచిపోయి వెళ్ళిన మహిళ, ఆయన క్రూయల్, ఆయన చనిపోయాడు. ఇన్కేస్ అతను మంచోడైతే ఇక్కడ పాపం ఈయనకి మళ్ళీ ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. బయట జరుగుతున్నవన్నీ ఇవే. 20 years బ్యాక్ ఒక తల్లి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలతో పాటు వెళ్ళిపోయిన జనరేషన్ నుంచి ఈ రోజున రీసెంట్ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక మహాతల్లి 15 ఏళ్ళు అయింది పెళ్ళయి, ప్రియుడితో లేచిపోవడం కోసం 3 పిల్లలకి విషం ఇచ్చి చంపేసి 2 days అవుతుంది. మన న్యూస్ పేపర్ ఎతికితే మనకు అర్థమవుతుంది. పోలీసులకి ఎవరి మీద డౌట్ వచ్చిందో తెలుసా? హస్బెండ్ మీద. కామన్గా ఇంత దరిద్రమైన సమాజంలోకి మనం దిగజారిపోతున్నాం అక్రమ సంబంధాల వల్ల. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈవిడ పిల్లని తీసుకొని వెళ్ళిపోయే జనరేషన్ వేరు, ఆ జనరేషన్ కాస్త పిల్లల్ని చంపేసే పొజిషన్కి వచ్చింది ఒక అక్రమ సంబంధం వల్ల. లేదా హస్బెండ్స్ అక్రమ సంబంధం పెట్టుకుంది వైఫ్ అని కుక్కర్లో వేసి మిక్సీలు చేస్తున్న సందర్భాల్లో కొన్నాం. అంటే క్రూయాలిటీ చాలా సివియర్గా వెళ్ళిపోతుంది. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెట్టుకున్న కట్టుబాట్లని ఎవరు లెక్క చేయకుండా వ్యక్తిగత స్వేచ్ఛకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ప్రేమకి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఒకటి, మీరు కెరియర్లో సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం ఒకటి. కుదరకపోతే తెగించి అప్పుడే వెళ్ళిపోండి, అది మీ ఒక్క పర్సనల్ లైఫ్. సొసైటీ కోసమో తల్లిదండ్రుల కోసమో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే రైట్స్ మీకు లేవు. ప్రాబ్లం ఏంటంటే ఒక అడ్వకేట్గా లా సిస్టమ్ మారకపోతే భారతీయ సంస్కృతిలో రెస్పెక్ట్ ఇచ్చే హిందూ మ్యారేజ్ లేకపోతే మ్యారేజ్ సిస్టమ్నే మనం క్వశ్చన్ చేసే పొజిషన్కి రేపొద్దుట భవిష్యత్తులో వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు డైవర్స్ కేసు వేస్తే డైవర్స్ రావు, దానివల్ల అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, కోర్టు ల్యాండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ లేకుండా సీక్రెట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం, దానివల్ల బైగామీ కేసు. లేడీస్కి ఏమైనా మెయింటెనెన్స్ ఇవేమైనా ఫాస్ట్గా వస్తాయి అంటే అవి రావు. ఒకవేళ కర్మకొద్దు ఒక 5 yearsకి డైవర్స్ కేసు గెలిచినా అతను అమ్మాయో పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి హైకోర్టులో అప్పీల్కి వెళ్తారు. అంటే ఒక 10 to 15 years ఒక మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకపోతే అవతల పార్టీకి డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇక వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది. లా ఎక్స్పర్ట్స్, న్యాయ నిపుణులు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన తరుణం వచ్చిందండి. తీసుకునే జడ్జిమెంట్స్ కానీ ఇచ్చే అమెండ్మెంట్స్ కానీ కుటుంబ వ్యవస్థని కాపాడే విధంగాను వీళ్ళకి ఇట్లా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒక్క మ్యారేజ్ 4 కేసులు అంటే రేపొద్దుట ఎవడో పెళ్ళిళ్ళు చేసుకోకుండా పోతాడు, జీవితాలు సర్వనాశనమై దాని ఎఫెక్ట్ క్రైమ్ మీద పడుతుంది. చంపేయడమో, చచ్చిపోవడమో, లేకపోతే పిల్లల్ని చంపేసుకొని వెళ్ళటమో, తల్లో తండ్రో లేకుండా జీవితాలు పెరుగుతున్నారు పిల్లలు. సో దయచేసి మ్యారిటల్ సిస్టంలో మనం లా అండ్ ఆర్డర్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మీరందరూ కూడా ఈ పాయింట్ మీద మీరు ఏ పాయింట్స్ మీద సఫర్ అవుతున్నారో హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి లెటర్స్ పెడుతూ ఉండండి.
మేబీ అమెండ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈయనలాగా ఎవరో ఖాళీగా ఉండరు, మనకు డోర్స్ ఓపెన్ అయ్యి ఉండవు. ఆవిడలాగా ఆవిడకి బుద్ధి వచ్చింది కాదు, అవసరం అయ్యి వచ్చింది. అలాంటి అవసరంతో ఇట్లా మనం చాలా కేసులు ఈయన కేసులు చూసామండి ఈ మధ్యకాలంలో. మనమే షాక్ అయ్యాం. భార్య లేచిపోవడం ఏంటి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే పిల్లల కోసం నా భార్య వచ్చినా పర్వాలేదండి అనే పొజిషన్కి వెళుతున్న అవసరాలు ఎంతలా అయిపోతున్నాయి అంటే మోరల్ వాల్యూస్, అక్రమ సంబంధాలు మనం ఎంటర్టైన్ చేసే పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రులు ఒప్పించుకొని చేసుకోండి. ఒకవేళ భర్తతో నచ్చకపోతే లీగల్గా డైవర్స్ తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. పిల్లల్ని చంపొద్దు, మీరు చచ్చిపోవద్దు, ఆపోజిట్ పార్టీని చంపొద్దు. వీళ్ళ కేసు విషయంకి వస్తే అమ్మా ఇక్కడ నీ విషయానికి మాట్లాడితే నువ్వు అసలు నాకు నచ్చల, ఒక స్త్రీగా నచ్చల, ఒక తల్లిగా నచ్చల, ఒక భార్యగా అసలు నచ్చల. ఎందుకు? ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళ గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు. నమ్మిన ఒక భర్త 6 నెలల్లో నిన్ను బాగానే చూసుకున్నాడు, అతను గుండెల మీద తల్లి వెళ్ళిపోయావు. తిప్పి కొడితే నువ్వు అక్కడ ఎంతకాలం హ్యాపీగా ఉన్నావు? 6 months. నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు తెలుసా? 6 months తర్వాత రియలైజ్ అయ్యావు. ఓహో నేను లవ్ చేసి పారిపోయి వచ్చిన వాడు వేస్ట్ గాడు, కాకపోతే నన్ను సమాజం వెలివేసింది, అమ్మా నాన్న వెలేశారు, భర్త వెలేశాడు. నువ్వు 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ పాయింట్ మీదే భయపడ్డావు. నేను చేసింది అంత దారుణమైన తప్పు కాబట్టి నాకు ఈ 19 years పనిష్మెంట్ పడింది. కర్మ ఏంటంటే నీలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు చూడు, నీ దరిద్రం మీద నువ్వు ఒక్కదాన్ని అనుభవించుంటే బాగుండేది. ఒక పసిపిల్లని తీసుకొని వెళితే స్టెప్ ఫాదర్ ఎప్పుడు స్టెప్ ఫాదరే, స్టెప్ మదర్ ఎప్పుడు స్టెప్ మదరే. వీళ్ళు అద్భుతంగా చూసారనేది చాలా రేర్ ఆఫ్ రేర్ పాయింట్లలో ఉంటాయి. నువ్వు బయట మగాళ్ళ కంటే కూడా ఇలా ఒక స్టెప్ ఫాదర్ ఉన్న కేసుల్లో ఆ ఫాదర్ దగ్గర నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ కూతుర్ని. అక్కడ ఫెయిల్ అయ్యావు. వాడు బట్టలు తీసి పిల్లను కొట్టడం ఏమిటి, పిల్లకి సరిగ్గా తిండి పెట్టకపోవడం ఏంటి, కొడుతుంటే నువ్వు అడ్డెళ్తే నిన్ను కొడుతుంటే నువ్వు ఇక ఇదే నా పంచాయతీ. అప్పుడు నువ్వేం చేయాలా? వెళ్ళి అమ్మ నాన్న కాళ్ళు పట్టేసుకోవాలా? అమ్మ మీ దగ్గర పెంచండి పిల్లని అని. లేదా భర్తకి ఏం చేయాలి? భర్త దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఉందా? భర్త డోర్ ఓపెన్ చేసుకునే ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు తాగి దేవదాసులాగా. అర్థమవుతుందా? ఆ పని చేయలే. ఆయన ఇంకో 10 ఏళ్ళు బతుకుంటే ఏం చేసేదానివి? ఇంకో 10 ఏళ్ళు అలాగే ఉండదు. అమ్మో నేను చేసిన తప్పు నువ్వు అనుభవించు. ఆ పిల్ల ఎందుకు అనుభవించాలా? ఎప్పుడైతే నీ సెకండ్ హస్బెండ్ కొట్టాడో ఆ పిల్లని, ఆ రోజు నువ్వు ఆలోచించాలి పిల్ల కోసం కాపాడాలని. అర్థమవుతుందా? బుర్ర పంచాలి. ఇప్పుడైనా నీకు ఇంకొక ఛాన్స్ వచ్చింది. భూప్రపంచంలో ఏ స్త్రీకి రాదు. నీ అదృష్టం బాగుండి ఆయన పోయాడు, మీకు మంచిగా రెడ్ కార్పెట్ పడింది, ఈయన డోర్ ఓపెన్ చేస్తున్నాడు, హ్యాపీగా క్యారెక్టర్తో బతికిసారి నుంచి. ఇంకొకసారి నువ్వు తప్పు చేస్తే నేను వచ్చి నిన్ను జైల్లో వేస్తా, గుర్తుపెట్టుకో. వీళ్ళిద్దరిని కాపాడడం ఎట్లాగో నాకు తెలుసు. అర్థమవుతుందా? ఏంటి సార్ మీరు వెళ్ళిపోయింది అట్లాంటి అమ్మాయి కోసం మీరు వెయిట్ చేస్తారా? తాగుడు బానిస అవుతాడు. ఎవరి క్లాస్ ఇక్కడ? మీ అమ్మా నాన్న ఎంత సఫర్ అవుతారు? మీరు ఇక్కడ నుంచి ఆ తాగుడు మానటం గురించి ఆలోచించండి. మీరు ఇప్పుడు మంచోడు అని మేము అనడానికి కుదరదు. ఎందుకంటే ఒక వ్యక్తి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి. భార్య లేచిపోయింది అంటే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఒక 1 year చూడాలా, 2 years చూడాలా, విడాకులు కేసు వేసుకోవాలా, పిల్ల కోసం ఏం చేయాలని చూడాలి. పిల్ల కోసం మీరు ప్రయత్నించలే. ఉన్నది అక్కడ ఎవడో ఆడపిల్ల, వేరే వాడి దగ్గర ఎలా బతుకుతుంది? నా కూతురుకున్న కష్టాలేంటి? మాక్సిమం ట్రై చేస్తారు ఏ తండ్రి అన్నా కానీ. నువ్వు లేచిపోయావు, నా పిల్లని ఎట్ట పట్టుకెళ్తావు? నా వారసురాలు కదా, వారసురాల కోసం మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. మీరు అది చెయ్యాలి. ఇప్పటిదాకా ఏమంటే తాగానండి. ఆవిడ అలాగే మాట్లాడుతుంది, మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఇక నుంచి తాగుడు మానేయండి. ఇట్లాంటి అవకాశం మీరు వీళ్ళ కోసమే కదా వెయిట్ చేశారు. వీళ్ళు ఆటోమేటిక్గా నడుచుకుంటూ మీ ఇంటికి వచ్చేసారు. ఎవడ పాపం వాళ్ళు అనుభవించారు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇప్పటిదాకా నీ పిల్ల పడిన 20 ఏళ్ల నరకం నా తండ్రి, సొంత తండ్రి బాగా చూసుకుంటాడనే నమ్మకంతో మీ ఇంటికి వస్తుంది. ఈరోజు ఇలాగే మిమ్మల్ని పంపిస్తున్నాం. మీ ఇంటికి వచ్చిన నీ కూతుర్ని తండ్రి అంటే ఇలా ఉంటాడమ్మా, ఇంత రక్షకుడిగా ఉంటాడు అని తెలియచేయండి. ఇక తాగుడు మాంతేనే మీరు అది చేయగలరు. ఏ రోజన్నా నాన్న మీకు మీ నాన్న వల్ల కానీ మీ అమ్మ వల్ల కానీ ఏదైనా తేడా వస్తే మాకు మళ్ళీ కాల్ చేయి. మా ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీకు అందుబాటులో మేము ఉంటాం. మీ విషయానికి వస్తే ఏంటి బంగారం ఈ మాదిరి చేసావు? వీళ్ళందరినీ ఎతికేసి ఎట్లా ఎతికావు మీ నాన్నే? నువ్వు నెంబర్ ఇచ్చావు కాబట్టి మేము పిలిపించాం, కానీ ఈ ఎట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ మరీ దారుణంగా వెళ్ళిపోతున్నాయి. మేము అందరినీ ఎతికి తీసుకురాలేమండి, మాకుండే బిజీకి. మా టీం ఎంత మ్యాక్సిమం ట్రై చేయగలరో అంతా ట్రై చేస్తున్నారు. లక్కీగా అమ్మాయి నెంబర్ ఇచ్చింది కాబట్టి ఆయన్ని కాంటాక్ట్ అయ్యాం. ఆయన ఒక 1 week నుంచి తాగుడు మానేసి మేము ఎప్పుడు షూట్ పెడతామని కూర్చున్నాడు. అమ్మో నా కూతురు ఉంది, నా భార్య ఉంది, వాళ్ళు వస్తానంటున్నారంట అని. అవునా సార్? అవును. అది పరిస్థితి. నీకోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు లిటరల్లీ. నా కూతురు అని. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండు తల్లి. మీ నాన్న ఎప్పుడు బంగారమే. నాన్న బాగా చూసుకుంటాడు.
అమ్మని బాగా చూసుకోడేమో కానీ కూతుర్ని కొడుకుల్ని బాగానే చూసుకుంటారు తండ్రులు. అర్థమవుతుందా? ఆ స్వీట్నెస్ ఏదో ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. కానీ ఏ రోజన్నా కష్టం వస్తే మీ అమ్మ వల్ల వస్తుంది మాకు చెప్పే. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. మేడం, మ్యాక్సిమం కేసుల్లో జనాలు ఏం చేస్తూ ఉంటారంటే, ఓ తండ్రి ఇట్లా, ఆ అమ్మాయి చూసిన తండ్రి విలన్నే చూసింది. పర్ఫెక్ట్ తండ్రి ఏంటో ఈయన తాగుడు మానేస్తే ఆ స్వీట్నెస్ ఆవిడ ఎంజాయ్ చేయగలిగింది. ఇక తల్లి అంటారా, ఆ అమ్మాయి దృష్టిలో తల్లి ఎలాంటిదైనా తల్లి. కర్మ ఏంటంటే పొజిషన్లు, ఇందాక నేను చెప్పిన ఒక కేసు ఎగ్జాంపుల్, పిల్లల్ని చంపేసే స్టేజ్కి వెళుతున్నారు. అమ్మ మా స్టేజ్ నుంచి మీకు నమస్కారం తల్లి, మీ అక్రమ సంబంధాలు ఏముంటాయో మీ దరిద్రం మీరు చావండి, కానీ దయచేసి పిల్లల్ని చంపకండి. మీకు అలాంటి దరిద్రపు ఆలోచనలో ఉంటే ఏ పోలీస్ స్టేషన్లోనో, ఏ అనాథాశ్రమంలోనో, ఏ గవర్నమెంట్ హోమ్స్ దగ్గర వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. లేదా తండ్రి దగ్గర వదిలేయండి, అతను పెంచుకోగలుగుతాడు. ఇలా చంపే మహిళలు పూర్తిగా జీవితకాలం జైల్లోనే ఉంటారండి. ఉండాలి. మీ క్రూయల్ ఆలోచనతో క్షణికమైన సెక్సువల్ రిలేషన్స్ కోసం మానవ సంబంధాలను డ్యామేజ్ చేయకండి. ఇది మా స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త అమ్మా, హ్యాపీగా ఉండండి, బాగా చూసుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పి ఆ ఫ్యామిలీని కలిపి పంపించినందుకు థ్యాంక్స్ అ లాట్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.